అందరికీ నమస్కారం. ఈ ఖమేని యొక్క కొడుకు మోస్తాబా ఖమేనిని ఇరాన్ సుప్రీం లీడర్గా నియమించారు కదా. అతనికి సంబంధించి ఇంకా నియమించకముందు నేను ఒక వార్త ఇచ్చాను. అందులో ఇతను నపుంసకుడు, ఇతను పిల్లలు పుట్టరని పెళ్లి చేయలేదని చెప్పేసి అన్నాం. బట్ ఆల్రెడీ క్రాస్ అయిన అతను పెళ్ళైంది, పిల్లలు కూడా ఉన్నారు. బట్ ఈ న్యూస్ ఎలా వచ్చింది ఏంటంటే వెస్ట్రన్ మీడియా దీన్ని వైరల్ చేశారు. అరే పెళ్ళైంది, పిల్లలు ఉన్నారని చెప్పేసి న్యూస్ బయటకు వచ్చాక ఇప్పుడు కొత్తగా న్యూయార్క్ టైమ్స్లోనో దేనిలోనో న్యూస్ ఏంటంటే అది ఇతను స్వలింగ సంపర్కుడు. అంటే మోస్తాబా తన చిన్నప్పుడు ట్యూటర్ ఎవరైతే ఉన్నారో చైల్డ్ ట్యూటర్ అతనితో స్వలింగ సంపర్కంలో ఉన్నాడు. అసలు ఇరాన్ సుప్రీం లీడర్ ఏంటి, ఒక మత పెద్ద ఏంటి, ఈ రకం ఉండడం ఏంటి అంటే ఇరాన్లో స్వలింగ సంపర్కం నేరం. అంటే ఇరాన్లో ఏదైతే తప్పో ఏదైతే నేరమో అది చేసేవాడిని ఏంట్రా వెళ్ళి మీరు సుప్రీం లీడర్గా పెట్టారు ఎబ్బే అని ఈరోజు ప్రపంచమంతా అనాలన్నట్టు వాళ్ళు క్రియేట్ చేశారో లేదు మోస్తాబా ఖమేని నిజంగా అదే మనకైతే తెలియదు. ఒక కుక్కను చంపేటప్పుడు పిచ్చి కుక్కని చంపాలి కాబట్టి కుక్కను చంపాలి, నువ్వు అది పిచ్చి కుక్కరా అందుకే చంపుతున్నాడంటే జనాలు ఏమన్నారు, వాళ్ళు కూడా చంపేస్తారు. అలా మోస్తాబా ఖమేనిని చంపడం కోసం ఇలా ఈ రకం నిందలు వేసి అమెరికా వాడు చేస్తున్నాడా లేదా నిజంగానే అదా ఇప్పుడు ఇరాన్ క్రాస్ చెక్ చేసుకుని దాని తగ్గట్టు రిపోర్ట్ ఇస్తే సరిపోయింది. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఒకటే గుర్తుంచుకోండి, నీ శత్రువు అన్నవాడు నీ దగ్గర ఏముండేటో చెక్ చేస్తాడు. ఏది కూడా వంక పెట్టాలి లేదన్నప్పుడు నీ యొక్క క్యారెక్టర్ మీద కొడతాడు దెబ్బ. ఆ సమయంలో నువ్వు ధైర్యంగా ఉండాలి, నిజమేంటో ప్రపంచానికి చెప్పాలి, నిజమేంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అర్థమయ్యేలా చేయాలి. అప్పుడు మాత్రమే నేను ఎవడో ఏమీ చేయలేడు.